సీఎం టైమ్స్కు స్వాగతం. జాతీయ నోటి పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా చీమకుర్తి లయన్స్ క్లబ్ గెలాక్సీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ జవహర్ గారి అధ్యక్షతన విజయ్ డెంటల్ హాస్పిటల్ వారి సమక్షంలో డాక్టర్ వేల్పుల విజయ్ కుమార్, డాక్టర్ అనురాధ ఉచితంగా 200 మంది బాలికలకు దంత పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన టూత్పేస్టులు, బ్రష్లు మరియు మౌత్ వాష్ ఉచితంగా అందించారు. డాక్టర్ జవహర్ మాట్లాడుతూ దంత సంరక్షణ చాలా ముఖ్యమని, శరీరంలోని అన్ని రోగాలకు కారణం దంత సమస్యల వల్లే అని, అందువలన నోటి పరిశుభ్రత ముఖ్యమని తెలిపారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నోటి పరిశుభ్రత గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు 2 పూటలా బ్రష్ చేసుకోవాలని, తిన్న తర్వాత నోటితో పుక్కిలించాలని తెలిపారు. పంటి సమస్యలు వచ్చిన తర్వాత కన్నా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే దంత సమస్యలు నివారించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నరసింహారావు గారు, లయన్ చెలువాది రమేష్, ఎస్కేఆర్ బదితుల పాఠశాల కరస్పాండెంట్ అంజిరెడ్డి, ఉపాధ్యాయులు సుబ్బారావు, రాధా, మాధవి మరియు ఇతర అధ్యాపక బృందం వారు పాల్గొన్నారు. అనంతరం ఎస్కేఆర్ బదితుల పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి దాతలు ముత్యాల ప్రసాద్, కాగా కిచెన్ డిష్ పంపిణీ చేశారు. దీనికి కొండబిటి 7 కొండలు దాతలు అందజేశారు. చాలా మంది ఏం చేస్తారంటే పెళ్లి టైంకి వస్తారు, వారం రోజుల్లో పెళ్లి ఉంది మా అమ్మాయిది, ఈ ఎత్తి పనులు సరి చేస్తారని అడుగుతారు. ఏం చేస్తారు, ఏం చేయలేమాట. సో అందుకోసం ఏదైనా సరే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. వచ్చిన తర్వాత మనం బాధపడే కన్నా రాకుండా జాగ్రత్త పడాలి. సో ఆ విధంగా మీరందరూ ఖచ్చితంగా 2 పూటలు బ్రష్ చేస్తారా? ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ప్రతిరోజు 2 పూటల బ్రష్ చేస్తాం. ఓకేనా? మీరు ఎంత బాగా మీ నోట్ ఓరల్ క్యావిటీలో, మీ మొహంలో అంత చిరునవ్వు ఉంటుంది. ఆ చిరునవ్వుకి మీరు ఎప్పుడు ఉండాలని మనసాల కోరుకుంటున్నారు. స్కూళ్ళకు పుస్తకాలు, స్కూళ్ళకు ర్యాకులు, స్కూళ్ళకి ఆ రోజు ఎందుకు దృష్టి చేయలేదంటే మా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి అన్నీ అడుగుతున్నాం. ఏం ఫీల్గా అవసరం లేదు. ఇప్పుడు మేము మీ పర్సనల్కి ఇవ్వట్లేదు, మేము స్కూల్కి ఇస్తున్నాం, స్కూల్ పిల్లలకి ఇస్తున్నాం. కాబట్టి ఆ ర్యాక్ కూడా సీనుకు చెప్పారు, సీను ర్యాక్ అక్కడి నుంచి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చే బిల్లు నాకు ఇచ్చిమన్నాను. అందువల్ల ఇలాంటి ఏ సదుపాయాలు లేకపోయినా గడువు లేవు, గడువు పెట్టుకుని ఏదైనా మావాడు వస్తారు, వెళ్ళే వస్తారు. ఇంకా లైట్ లేవా? అన్ని లైట్ లేవు. లైట్లు చూస్తాము, స్విచ్లు చూస్తాము, మొత్తం చూస్తాము. తలుపులు ఉంటాయి కదా వెళ్ళి దగ్గర, తలుపులు వెళ్ళారా? కాలాంతరమైన తలుపులు మళ్ళీ చూస్తాను. మరి సెలవు కూడా చేయగలిగే పాట రావట్లేదు. పెట్టి వాళ్ళకి 40,000 డ్రింకింగ్ వాటర్ ఇస్తే గవర్నమెంట్ వాటర్ ఇచ్చారు, దాని నుంచి మళ్ళీ పక్కన పెట్టేశారు. దాదాపు 49,000 ఎంతో మినరల్ వాటర్లు ఇచ్చాం వాళ్ళకి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏమో గవర్నమెంట్ ఏమో ఇచ్చారని చెప్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ఒకరోజు ఇప్పుడు మీ వార్డెన్ లేని సమయంలోనూ మేము మారువేషంలోనూ వచ్చి మరి వాళ్ళ చేత మేము చుట్టూ వచ్చి మేము యాక్చువల్గా మీ సమస్యలేవో కనుక్కొని ఏమేమి లేవో అవన్నీ ఇతర మా విజయ ఆధ్వర్యంలో మా లైన్స్లో వాళ్ళు చెప్పుకుని దాతలు కొట్టలేదు. కానీ మీరు చెప్పకపోతే మేము ఏం చేయలేము. చెప్పండి, 50 రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఏమి లేకుండా మీ పిల్లలు ప్రశ్నించే తత్వాలు అలవాటు చేసుకోండి. ప్రశ్నించండి. మాస్టర్ లేరు, ఇంకోరు లేరు, వార్డులు లేరు, ఎవరైనా మీరు ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి. మొన్న జంతర్ మంతర్లో ఢిల్లీలో విద్యార్థులు చూస్తే అక్కడ నిజంగా మన ఆంధ్రాలో ఎదుర్కొన్నామా అనిపించింది. ఒక యూనివర్సిటీ స్టూడెంట్ మన ఆంధ్రాలో అక్కడ పోరాటం లేడు. అక్కడ ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, చిన్న ఆడపిల్లలు. ఒక 26 ఏళ్ళ ఒక టీవీ యాంకర్ ముంబైలో నడి రోడ్డులో ముంబైలో పోలీసు వెహికల్ అడ్డంగా వచ్చింది. వాళ్ళు ఎక్కడైనా మన ఆంధ్రాలో చూసాం. మరి అట్లాంటి పిల్లలు ఉంటుంటే మీరు పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుతున్నారు. మరి మీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్పాలి. మీరు ఏమన్నా అనుకోండి వాటిని. ఇవన్నీ సదుపాయాలు కల్పించడానికి మా లైఫ్లో ముందుంటుంది.
ఇవాళ మాత్రం ఓవరాల్ హైజీనిక్ డే కాబట్టి ఓవరాల్ హైజీనిక్ డే గురించి ముందు ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఎందుకంటే ఆయనే నాకు పనులు చెప్పినారు కాబట్టి నాకు పండి బాగాలేదు ఆయన మాట్లాడి తర్వాత మా విజయ్ మీకు దాని గురించి చెప్తారు. వాస్తవానికి ఈ నేషనల్ ఓరల్ హైజీన్ డే అంటే నోటి పరిశుభ్రత దినోత్సవం. ఈ నోటి పరిశుభ్రత దినోత్సవం ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ మీకు ఫోటో ఒకటి కనిపిస్తుంది, ఒక వ్యక్తి ఫోటో. ఆయన పేరు డాక్టర్ షాన్ బాకా. అతను దంతాలకు సంబంధించి ఎన్నో అద్భుతమైన సేవలు చేశారు. మొట్టమొదటిగా మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తిగా అతను ఉన్నారు. అలాగే ఇండియన్ డెంటల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఆయన జన్మదిన సందర్భంగా మనం ఈ నేషనల్ ఓరల్ హైజీన్ డేని జరుపుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈరోజు ఈ జడ్పీ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమం చేయడానికి నేను వచ్చినప్పుడు ఈ ప్రిన్సిపల్ గారు వీరస్వామి గారు చాలా సానుకూలంగా స్పందించారు. అలాగే మేడం గారు కూడా, రామ మేడం గారు, అలాగే పీడీ మేడం గారు అందరూ ఉన్నారు. అలాగే సుబ్బారావు సార్ కూడా అందరూ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు మాకు. అందుకే ఇక్కడ ఈ స్కూల్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఈరోజు మీరు అందరూ ఫోన్ చేశారా? చేసిన తర్వాత నోరు పుక్కిలించిన వాళ్ళు ఎంతమంది? నోరు పుక్కిలించిన వాళ్ళు ఎంతమంది? ఒక్కరు కూడా లేదు. ఉన్నారా? ఓకే, ఉంటే చాలా మంచిది. అది అలవాటు చేసుకోండి. లేని వాళ్ళు ఇక్కడ నుంచి అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే ఏమి తిన్నా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, ఈవెన్ ఏదైనా మధ్యలో స్నాక్స్ తిన్నా కానీ వాటర్తో శుభ్రంగా పుట్టించుకోవాలి. మెయిన్ అది. ఎందుకంటే మనం తినే సబ్స్టెన్స్ మొత్తం అంతా పళ్ళ చుట్టూ అతుక్కుపోతాయి. ఎప్పుడైతే అవి అతుక్కుపోతుంటాయో మనం పుట్టించినప్పుడు ఏమవుతుంది, వితిన్ 24 hours అది హార్డ్ అయిపోతుంది. వన్స్ మనకు అది హార్డ్ అయిపోయింది అనుకోండి, తర్వాత నువ్వు ఎంత బ్రష్ చేసినా కూడా అది పోదు. మరి నేను అద్దంలో చూసుకున్నా నాకు బాగానే ఉంది మీకు అనిపిస్తుంది, కానీ ఆ లేయర్ అనేది కంటికి కనపడకుండా ఉండదు. అది మనకు గుర్తుండే సమయానికి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సింపుల్గా 2 నిమిషాల సూత్రం ఒకటి చెప్తాను. మనం బ్రషింగ్ చేసేది రోజుకి 2 సార్లు చేయాలి. ఉదయం లెగవగానే, నైట్ పడుకునే ముందు. ఓకేనా? ఎప్పుడెప్పుడు? అలాగే 2 నిమిషాలు చాలు. బ్రష్ చేయడానికి ఎంత సమయం కావాలి? 2 నిమిషాలు. మీకు నచ్చిన పాట కానీ ఏదో ఒకటి నోట్లో హమ్ చేసుకుంటూ పాడుకుంటూ బ్రష్ చేస్తే 2 minutes చాలు. చాలా మంది ఎక్కువసేపు చేస్తుంటారు, ఒక అరగంట చేస్తుంటారు. అంత అవసరం లేదు. అలా చేయడం వల్ల ఏమైతే అరిగిపోతాయి పనులు. ఇకపోతే ఈ వయసులో ఎందుకు మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలంటే, చిన్నపిల్లలందరికీ 20 పనులు ఉంటాయి. అంతేనా? అవునా కాదా? పాల పళ్ళు అంటారు. అవి పాల పళ్ళు మనకి 6 నెలల నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వరకు ఉంటాయి. 7వ సంవత్సరం స్టార్ట్ అవ్వగానే ఈ పాల పళ్ళు ఊడిపోతూ శాశ్వత దంతాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు అవి వచ్చేటప్పుడు ఈ ఊడిపోతూ ఈ వస్తువు అంతా గందరగోళంగా ఉంటుంది నోట్లో. దాన్ని మిక్స్డ్ డెంటిషన్ పీరియడ్ అంటారు. ఆ టైంలో మనం తిన్నప్పుడు సరిగ్గా క్లీన్ చేసుకోలేము. దానివల్ల ఎక్కువగా మన ఫుడ్ అంతా లోపల ఉండిపోయి చాలా ఇబ్బందులు పడతాం. అందుకని ఈ వయసులో అంటే 14 సంవత్సరాల వరకు, 7 నుంచి 14 సంవత్సరాల వరకు ఈ పాల పళ్ళు పోయి పర్మనెంట్గా వస్తుంటాయి. కాబట్టి ఈ టైం చాలా క్రూషియల్. మనం ఇప్పుడు కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఆబ్వియస్లీ అదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నెగ్లిజెన్స్ మనం చేస్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతాం. అప్పుడైనా వాళ్ళు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదే. అలా కాదు, నోరు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అదే ఈ సంవత్సరం యొక్క నినాదం కూడా అదే. కాబట్టి మెయిన్ మనకి ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు నాకు డెంటల్ ప్రాబ్లం ఉందా లేదా ఎలా తెలుసుకుంటాం? ఎవరికైనా బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవుతుందా? నోట్లో బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళ మధ్య రక్తం వస్తుంటుందా? ఎవరికి రాదా?
చెక్ చేస్తాను, చూస్తే నాకు అర్థమైపోతుంది కాదా. చాలా మందికి పుచ్చిపోయిన పళ్ళు నల్లగా ఉంటాయి, అది ఎప్పుడు గమనించారా? అలా పుచ్చిపోయిన పళ్ళు ఉన్నప్పుడు వెంటనే మీరు డెంటిస్ట్ కలవాలి. సో మీరంతా హాస్టల్లో ఉంటారు, మీకు ఇబ్బంది. చిన్నప్పుడు నేను హాస్టల్ చదువుకున్నాను, మీరన్నా 5th క్లాస్ నుంచి ఉన్నారేమో, నేను 1st క్లాస్ నుంచి హాస్టల్లో చదువుకున్నాను. 1st to 10th APR స్కూల్. ఓకే,